దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభువునందు ప్రియులారా, ఇది నా ఆరాధనకు కూడి వచ్చినటువంటి ప్రతి బిడ్డ కూడా దేవుని సన్నిధిలో లేచి నిలబడితే ప్రార్థన చేసుకుని ఆరాధనలు ప్రారంభించుకుందాం. ప్రభు మనకిచ్చిన గొప్ప కృపను బట్టి ఈ సంవత్సరములు 11 మాసములు ప్రభు మనను కాచి కాపాడి ఈ ఆఖరి మాసములో మొదటి శుక్రవారపు ఆరాధనలు ఆయన పాద సన్నిధికి రావడానికి ప్రభు సజీవులుగా ఉంచాడు. ఎంతో మంది ఈ దినాన్ని చూడలేక చనిపోయిన వారు ఉన్నారు. ఎంతో మంది రోగులుగా మంచాల మీద పడున్న వారు ఉన్నారు. ఎంతో మందికి అవకాశము ఉన్నా దేవుని మందిరానికి రాలేక నశించిపోతున్న వారు ఉన్నారు. దేవుని గొప్ప కృప, ప్రభు మనను ప్రేమించి ఈ అవకాశాన్ని ఇచ్చాడు. 2 చేతులను పైకెత్తి దేవుని నామాన్ని ఘనపరచుదాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. పరిశుద్ధాత్ముడా నీకు స్తోత్రం, పరిశుద్ధాత్ముడా నీకు స్తోత్రం, సర్వోన్నతుడా నీకు స్తోత్రం, సర్వ కృపానిధి నీకు స్తోత్రాలు. నిన్న నేడు ఏకరీతిగా ఉన్నవాడా నీకు స్తోత్రాలు. అల్ఫా ఓమేగా నీకు స్తోత్రాలు. ఆది సంభూతుడా నీకు స్తోత్రం. నిత్యుడగు తండ్రి నీకు స్తోత్రం. సమాధాన అధిపతి నీకు స్తోత్రాలు. సర్వశక్తుడా నీకు స్తోత్రం, 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 స్తోత్రం. నిన్న నేడు ఏకరీతిగా ఉన్నవాడా నీకు స్తోత్రాలు. పరిశుద్ధాత్ముడా నీకు స్తోత్రం. త్రియేక దేవా నీకు స్తోత్రం. త్రిత్వమై ఉన్నవాడా నీకు స్తోత్రాలు. అల్ఫా ఓమేగా నీకు స్తోత్రం. ఆది సంభూతుడా నీకే స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. మహాఘనుడైన మా పరమ తండ్రి, నీ శ్రేష్టమైన ఉన్నతమైన నామమునకై స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం. ప్రభువా, నీ మహా ఉచితమైన కృపను బట్టి ఈ ఉదయ కాలము వేళ ఆరాధనలు ప్రార్థన పూర్వకముగా ప్రారంభిస్తూ ఉండగా ప్రభువా, నీ కనికరము చూపి మా మధ్యలో ఉండి నడిపించుమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. నాయనా, మీరు లేని సన్నిధి నిష్ప్రయోజనమైనది. ప్రభువా, మీరు మాతో ఉండే బలపరచుమని ప్రార్థన చేస్తున్నాం. ఈ స్థలముపై నీ రక్త ప్రోక్షణ ప్రోక్షించండి. వచ్చిన బిడ్డలను బట్టి మీ స్తోత్రములు చెల్లిస్తున్నాం. రావాల్సినటువంటి వారిని కూడా సకాలంలో తోడుకురమని ప్రార్థన చేస్తున్నాం. ఈ దిన ఆరాధనలో జరుగు ప్రతి కార్యము నీ నామ మహిమార్థమై జరిగించుమని ప్రార్థిస్తూ ఉన్నాం. ప్రభువా, పాట ద్వారా మహిమ పొందండి. వాక్యము చదువుతుండగా మీరు దర్శించి బలపరచండి. ప్రత్యేకమైన ఆరాధనలో నీ ఆత్మవర్షమును కృమ్మరించుమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. వాక్య లేఖనం ద్వారా ప్రభువా, ఈ దినం మాతో మాట్లాడండి. నీ సజీవమైన సన్నిధి అనుగ్రహించే బలపరచండి. ప్రభువా, నా యొక్క కార్యములన్నీ కూడా మీ చేతులకు అప్పగిస్తున్నాం. కృపను చూపండి. ఈ రోజు నాయన సంస్కరణ కార్యక్రమం ఉంది. దానిలో బిడ్డలు పాలు పొందినట్లుగా వారిని సిద్ధపరచుమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఆయన యొక్క అభిషేకం మా పైన అనుగ్రహించండి. నీ కృపతో నింపి నడిపించి మహిమ పొందండి. యేసు నామమున ప్రార్థిస్తున్నారు పరమ తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కన్నమ్మ బిడ్డలుగా చూడు ఒకసారి బాక్స్ ఆన్లో ఉంటుంది. ఒకసారి చూడు.
మన పాటల పుస్తకములో నుండి 45వ పాట ద్వారా దేవుణ్ణి ఘనపరచుదాం. మన పాటల పుస్తకములో 45వ పాట ద్వారా దేవుని మహిమపరచుదాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గత కాలమంతయు నన్ను కాచితివే అనే పాట ద్వారా దేవుణ్ణి కీర్తిద్దాం. స్వామి దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గత కాలమంతయు నన్ను కాచితివే, నమ్మదగిన దేవా నజరేయుడా. గత కాలమంతయు నన్ను కాచితివే, నమ్మదగిన దేవా నజరేయుడా. నిన్న నేడు మారనివాడా, నిన్న నేడు మారనివాడా. నిరంతరము నీకే స్తోత్రం, నిరంతరము
హల్లెలూయా. మన పాఠ పుస్తకంలో నుండి 181వ పాట పాడి ప్రభువుని స్తుతిద్దాం. రక్షకుడు ఉదయించినాడు అనేటువంటి పాట ద్వారా దేవుని కీర్తిద్దాం. పాటల పుస్తకములో నుండి 181వ పాట ద్వారా దేవుని మహిమపరచుదాం. రక్షకుడు దయించినాడు మన కొరకు పరమా, రక్షకుడు దయించినాడు, రక్షకుడు దయించినాడు.
40వ పాట ద్వారా దేవుని స్తుతిద్దాం. దేవాది దేవుడు దైవసుతుడై ఇమ్మానుయేలుగా జన్మించాను అనే పాట ద్వారా ప్రభుని మహిమపరచుదాం. దేవాతి దేవుడు దైవసుతుడై ఇమ్మానుయేలుగా జన్మించెను. దేవాతి దేవుడు దైవసుతుడై ఇమ్మానుయేలుగా జన్మించెను. మన పాత పుస్తకములో నుండి 135వ పాట పాడి ప్రభుని కనపరచుదాం. కాల్చున్నది కలువరికి నువ్వు. అనే పాట ద్వారా దేవుని మహిమపరచుదాం.
కారుచున్నది కలువరి గిరిలో కరుణామయుని రుధిర ప్రవాహం, కరుణామయుని రుధిర ప్రవాహం. కారుచున్నది కలువరి గిరిలో కరుణామయుని రుధిర ప్రవాహం, కరుణామయుని రుధిర ప్రవాహం. రక్తమే యేసు రక్తమే, రక్తమే యేసు రక్తమే, రక్తమే యేసు రక్తమే, రక్తమే యేసు రక్తమే. కారుచున్నది కలువరి గిరిలో కరుణామయుని
మీకు కళ్ళు కనపడతారు. ఎంత ఈకపోతుంది, ఫ్యాన్ తిరగట్లేదు, కూర్చొని ఒక బొమ్మల్లా ఆగింది మీకు. తిరిగేది కానీ అసలు జ్ఞానం మీకు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే అవకాశం ఇచ్చినటువంటి దైవజనులకు ప్రభు పేరు వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈ సమయంలో ప్రార్థన చేసుకున్నాం. ప్రార్థన ద్వారా కార్యక్రమాన్ని ముందుకు నడిపిస్తున్నాం. ప్రార్థన. సర్వకృపానిధివగు పరమ తండ్రి, పరిశుద్ధుడగు దేవా, నీ ఘనమైన నామానికి, శ్రేష్టమైన నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ నీ మహాత్యంతమైన కృపను కనికరాన్ని బట్టి ప్రభువా, గతించిన శుక్రవారం మొదలుకున్న ప్రభా, ఈ శుక్రవారం వరకు ప్రభా మమ్మల్ని అందరినీ నాయన నీ సజీవైన రెక్కల చోటు ప్రభా కాచి కాపాడి నాయన మీ కృపలో భద్రపరిచి బలపరిచి నాయన ఈ దినాన ప్రభా నీ పాద సన్నిధిలో రీతిగా ఉంది ప్రభా నిన్ను ఆరాధించడానికి ఇచ్చిన ఈ గొప్ప తరుణాన్ని బట్టి ప్రభా నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం ప్రభా. వచ్చిన ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకుని ప్రభా నాయన దీవించి ఆశీర్వదించి ప్రభా ఈ కూడికంతే ప్రభా మీకు మహిమార్థకంగా ప్రభా కూడి ఉన్న మా అందరికి దీవెనకరంగాను జరిగించి ప్రభా సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీరే పొందుకోమని యేసు శక్తి గల నామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దయచేసి అందరూ లేచి నిలబడదాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి కీర్తనల గ్రంథము 136వ కీర్తన 14 నుండి 26 వరకు మన మధ్యలో ఉన్నటువంటి పాస్టర్ డానియల్ పాల్గొని వచ్చి చదవలసిందిగా ప్రభు పేరు మనం చేస్తాం. దేవుని నామానికి స్తుతులు కలుగుగాక. హల్లెలూయా. ఈ అవకాశం ఇచ్చిన దైవజనులకు నా హృదయపూర్వక వందనాలు. పరిశుద్ధ గ్రంథం నుంచి కీర్తన గ్రంథము 136వ కీర్తన 14 నుండి 7 వరకు చదువుతున్నాం. నేను చదువుతుండగా వెంబడించి చదవాల్సింది ఇప్పుడు మనం చేసుకోవాలి. ఆయన ఇశ్రాయేలీయులను దాని నడుమ దాటిపోజేస్తుంది. ఆయన కృప నిరంతరముండును. ఫరోను అతని సైన్యమును ఎర్ర సముద్రములో ఆయన ముంచివేసింది. ఆయన కృప నిరంతరముండును. అరణ్య మార్గమున ఆయన తన ప్రజలను తోడుకుని వచ్చాను. ఆయన కృప నిరంతరముండును. గొప్ప రాజులను ఆయన హతము చేశాను. ఆయన కృప నిరంతరముండును. ప్రసిద్ధి నొందిన రాజులను ఆయన హతము చేశాను. ఆయన కృప నిరంతరముండును. అమోరీల రాజైన సీహోనును ఆయన హతము చేశాను. ఆయన కృప నిరంతరముండును. బాషాను రాజైన ఓగును ఆయన హతము చేశాను. ఆయన కృప నిరంతరముండును. ఆయన వారి దేశమును మనకు స్వాస్థ్యముగా అప్పగించాను. ఆయన కృప నిరంతరముండును. తన సేవకుడైన ఇశ్రాయేలులకు దాన్ని స్వాస్థ్యముగా అప్పగించి ఆయన కృప నిరంతరముండును. మనము దీనదశలో ఉన్నప్పుడు ఆయన మనలను జ్ఞాపకం చేసుకునేను. ఆయన కృప నిరంతరముండును. మన శత్రువుల చేతిలో నుండి మనలను విడిపించను. ఆయన కృప నిరంతరముండును. సమస్త జీవులకును ఆయన ఆహారం ఇచ్చుచున్నాడు. ఆయన కృప నిరంతరముండును. ఆకాశమందుండు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఆయన కృప నిరంతరముండును. ఆమేన్. హల్లెలూయా. చదవబడిన వాక్యం నిమిత్తం జరగబోయే కార్యక్రమం నిమిత్తం మన మధ్యన ఉన్నటువంటి బ్రదర్ బాబు గారు వచ్చి ప్రార్థించవలసిందిగా ప్రభు పేరు మనం చేసుకుంటాం. అవకాశం ఇచ్చిన దేవదేవునికి సంఘ వ్యవస్థాపకులకు
ప్రార్థించుకున్నాం. మహాపరిశుద్ధులకు మా తండ్రి, దైవల దేవ, తండ్రి వందనాలు. దివనా తండ్రి, ఇంతవరకు నీ కృపా రెక్కల చాటు మమ్మల్ని అందరినీ సజీవంగా కాసి కాపాడి మరలా నా తండ్రి, నా ప్రభా యొక్క 2020 నా తండ్రి ఆఖరి నెలలో నా తండ్రి మొదటి వారంగా నా తండ్రి అనే దేశంలో నేను స్తుతించడానికి గణపరచడానికి మీరు మాకు ఇచ్చిన సమయాన్ని బట్టి ధన్యతను బట్టి నీకు లెక్కలేని స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. వందనాలు ప్రభా. ఈ యొక్క దినాన్ని చూడని బిడ్డలు ఎంతో మంది బిడ్డలు ప్రభా నా తండ్రి కాలగర్భంలో కలిసిపోయారు తండ్రి. అయితే మమ్మల్ని అయితే నా ప్రభా అట్టి రీతిలో మమ్మల్ని ఉంచకుండా నా ప్రభా మేము స్తుతించేవారిగా నా తండ్రి కనపరిచేవారిగా మమ్మల్ని ఉంచిన విధానం బట్టి నీకు లెక్కలేని స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. వందనాలు. ఇంతవరకు జరిగిన ప్రతి కార్యక్రమం మీ చేతులకు అప్పగిస్తున్న మహిమ కలిగి జరిగించిన విధానం బట్టి వందనాలు. వాక్యపడడం ద్వారా మీరు మహిమ పొంది ఉన్నారు ప్రభా. ఇంకనూ జరగబోయే ప్రతి అంశం నా తండ్రి నీ పాదాసన్ని తీసుకొస్తున్నాం. నాది నీ చిత్తంలోనూ నీ ధైర్యం నడిపించుకోమని మాకు నా తద్వారా మాకు దీవించి ఆశని సహాయం చేయమని నా ప్రభువుని మీ చేతులకు అప్పగిస్తూ మమ్మల్ని మీ చేతులకు అప్పగిస్తూ నజరేయుడైన యేసు నామమున నడుస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. వాక్యం చదివినటువంటి పాస్టర్ డానియల్ పాల్ గారికి అలాగే ప్రార్థించినటువంటి బ్రదర్ బాబు గారికి ప్రభు పేరు వందనాలు తెలియజేసుకుంటూ ఈ సమయంలో ఆరాధన మన మధ్యన ఉన్నటువంటి ఎస్ గంగాధర్ గారు వచ్చి నడిపించవలసిందిగా ప్రభు పేరు మనం చేసుకుంటాం. మన రెండు చేతులు పైకెత్తి సత్యంతో పూర్ణ హృదయంతో దేవుని ఆరాధిద్దాం. హృదయాలు సన్నిధిలో కుమ్మరిస్తూ అదేవాది దేవుని కొనియాడబడుతూ ఆరాధిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధుడా 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 పరిశుద్ధుడా. స్తోత్రం స్తోత్రం దేవ. సర్వోన్నతుడా సర్వశక్తిమంతుడా దయాళుడా కనికరం గల దేవా. యేసయ్యా యేసయ్యా యేసయ్యా. స్తోత్రం తండ్రి స్తోత్రం తండ్రి స్తోత్రం దేవా. పరిశుద్ధాత్మ దేవానికి వందనాలు తండ్రి. పరిశుద్ధాత్మ దేవానికి వందనాలు. కరుణామయుడానికి వందనాలు తండ్రి. కటాక్షమైన దేవానికి వందనాలు. స్తోత్రాలు 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 స్తోత్రాలు. స్తుతి 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 స్తుతి. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తుతి 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 స్తుతి. గొప్ప దేవానికి వందనాలు తండ్రి. కరుణామయుడానికి వందనాలు తండ్రి. రక్షకుడానికి వందనాలు తండ్రి. ఎల్లప్పుడూ నేను తండ్రి వేలాది కోతులతో పరిశుద్ధుడు 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 అని కొనియాడబడుతున్న దేవానికి వందనాలు తండ్రి. కరుణందున్న దేవానికి వందనాలు తండ్రి. సింహాసనపై ఆసీనుడై దేవానికి వందనాలు తండ్రి. స్తోత్ర అర్హుడానికి వందనాలు తండ్రి. నీకే స్తోత్ర మహిమ కలుగుగాక. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తుతి 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 ఆరాధన నీకే. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధుడా 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 పరిశుద్ధుడా. హల్లెలూయా 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 హల్లెలూయా. పరిశుద్ధాత్మ మా మధ్యకు రావాలని అడుగుతున్నాం తండ్రి. హల్లెలూయా 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 హల్లెలూయా. గొప్ప రక్షకుడా దేవానికే వందనాలు తండ్రి. అబ్రహాం దేవానికే వందనాలు తండ్రి. ఇస్సాకు దేవానికే వందనాలు తండ్రి. హల్లెలూయా 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 హల్లెలూయా. యెహోవా దేవానికే వందనాలు తండ్రి. యెహోవా షమ్మానికే వందనాలు తండ్రి. యెహోవా రాపానికే వందనాలు తండ్రి. స్తోత్రాలుడానికే వందనాలు తండ్రి. సింహాసనపై ఆసీనుడైన దేవానికే వందనాలు తండ్రి. మమ్మల్ని రక్షించే దేవానికే వందనాలు తండ్రి. కరుణామయుడానికే వందనాలు తండ్రి. హల్లెలూయా 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 హల్లెలూయా. పరిశుద్ధుడు 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 పరమనందన తండ్రి నీకే వందనాలు తండ్రి. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. స్తుతి స్తుతి
దేవుడు హల్లెలూయా, సర్వశక్తుడు యేసయ్యా. గొప్ప దేవుడు హల్లెలూయా, సర్వశక్తుడు యేసయ్యా. చప్పట్లు కొట్టి కరములు ఎత్తి, చప్పట్లు కొట్టి కరములు ఎత్తి, స్తుతి పాటలే పాడెదా.
హల్లెలూయా. గొప్ప దేవుడు. హల్లెలూయా. స్తోత్రం 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 దేవా. సర్వోన్నతుడైన దేవానికే వందనాలు తండ్రి. సర్వాధికారి. హల్లెలూయా హల్లెలూయా. అవునైన తండ్రి, నువ్వు గొప్ప దేవుడు తండ్రి, గొప్ప రక్షకుడు నాయన తండ్రి. అంతో నాయన తండ్రి మా పట్ల ఎంతో కృప చూపిన దేవుడు నా ప్రభ తండ్రి. హల్లెలూయా. మా కోసం నా ప్రభ తండ్రి నాయన తండ్రి చిలువలో నాయన తండ్రి రక్తం కార్చిన దేవానికి వందనాలు తండ్రి. పరిశుద్ధుడా పరిశుద్ధుడా పరిశుద్ధుడా. స్తోత్రం దేవా. సర్వాధికారి. హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం దేవా. ప్రియమైన సంఘం, గడిచిన కాలం ప్రభు మనం కాపాడే విధానం భావించుకో. నేను ఈ సన్నిధిలో మౌనంగా నిమిషాలు ఆరాధిస్తూ ఆ దేవుడిని కొనియాడతాను. స్త్రీలించి ఒక పురుషులను ప్రార్థించుకుంటున్నారు. మహాగణుడు మహోన్నతుడు సర్వశక్తి మంత్ర స్తోత్రం. సర్వాధికారి స్తోత్రం. నిశ్చల తండ్రి స్తోత్రం. సమాధానకర్త దేవా స్తోత్రం తండ్రి. ఆయన గతించిన శుక్రవారం నుంచి శుక్రవారం సజీవ రెక్కల చాటును భద్రపరిచిన నాయన ఉదయకాల సమయంలో నా ప్రభువ మిమ్మల్ని స్తుతించుకుని ధ్యానించుకుని ఆరాధించుకోవడానికి నా ప్రభువ మాకు ఇచ్చిన తరుణాన్ని సమయాన్ని బట్టి వందనములు స్తోత్రం నాయన. నా ప్రభు నా తండ్రి ప్రయాసమనక భారమనక ప్రతి ఒక్క బిడ్డ నా తండ్రి మీ సన్నిధికి వెళ్ళాలనే ఆశనే ఆతృతని ఇచ్చిన తండ్రి మీ సన్నిధికి తోడుకొని వచ్చిన ప్రతి ఒక్క బిడ్డని దీవించండి, ఆశీర్వదించండి, కాచి కాపాడండి ప్రభు. స్తోత్రం నాయన. ఇంకా నా తండ్రి నీ సన్నిధికి రావాలని నా ప్రభు సమయం లేక ఎంతో మంది బిడ్డలు ఎదురు చూస్తుండగా నా ప్రభు వారిలో నా తండ్రి మీ శక్తిని బలమిచ్చిన నాయన మీ సన్నిధికి నడిపించి బలపరుచుకొని అడుగుతున్నాను తండ్రి. స్తోత్రం నాయన. ఇంతవరకు నా తండ్రి మీ కృపకల హస్తంతో నా ప్రభు మమ్మల్ని నా ప్రభు నా తండ్రి దీవించి ఆశీర్వదించి ప్రభు నాయన ఆరాధన ద్వారా నా తండ్రి మమ్మల్ని నా ప్రభు దర్శించిన నాయన నా తండ్రి నా ప్రభు మాలో ప్రవేశించిన తండ్రి మా హృదయాన్ని తట్టుమని అడుగుతున్నాను తండ్రి. స్తోత్రం నాయన. మిమ్మల్ని ధ్యానించుకోవడానికి మాకు ఇచ్చిన
తండ్రి సదవకాశాన్ని బట్టి వందనములు ప్రభువా. నాయన గతించిన 11 నెలలు నా ప్రభువా మీ సజీవ రెక్కల చాటు మమ్మల్ని భద్రపరిచి ఉన్నారు తండ్రి. నా తండ్రి నా ప్రభు నా తండ్రి ఈ సంవత్సరాంతం నా ప్రభు నా తండ్రి ఈ ఆఖరి దినాల్లో నా ప్రభు నా తండ్రి ఈ డిసెంబర్ మాసంలో నా ప్రభు నా తండ్రి ఉత్సాహంగా నా ప్రభు పుట్టిన వేడుకలు జరుపుకోవడానికి నా తండ్రి అనేక మంది సంఘాలకు అనేక మంది జనాంగానికి నా ప్రభు ఇచ్చిన నా తండ్రి ఈ సదవకాశాన్ని బట్టి వందనములు స్తోత్రం నా తండ్రి నా ప్రభు ఏ యోగ్యత లేని నన్ను నా ప్రభు నా తండ్రి నా తండ్రి నీ సన్నిధిలో నిలబెట్టుకుని నా ప్రభు నా తండ్రి నా ప్రభు నన్ను బలపరిచినందుకు వందనములు స్తోత్రం తండ్రి. మమ్మల్ని అందరినీ కాచి కాపాడిన ప్రభు ఆయురారోగ్యాలతో నింపిన తండ్రి మీ కృపాక్షేమములు మాకు తోడు నీడగా ఉంచి ఆశీర్వదించిన పరమ తండ్రి స్తోత్రం నా ప్రభు నా తండ్రి మా దైవజనులు ఏ వాక్యం అయితే వ్యక్తమవుతున్నారో నా తండ్రి వాక్యం సరిగ్గా జీవించడానికి నడవడానికి సహాయం దయచండి ప్రభు. మీ కృపలాస్తాన్ని తోడు నడిపించండి ప్రభు. దైవజనులకు ఆరోగ్య శక్తిని బలమనిచ్చిన నా తండ్రి మీ మార్గంలో మమ్మల్ని అందరినీ నడిపించడానికి నా ప్రభు ఇచ్చిన సమయాన్ని బట్టి వందనములు స్తోత్రం తండ్రి మీ నామాలు సద్వినియోగం చేసుకుని నా ప్రభు ఈ కూటమి ఆదరించి అంచు వరకు మీ స్వాధిలో క్రమంగాను మర్యాదగాను నడిపిస్తారని మా ప్రభుని మీ కుమార్తె మిక్కిలి వినియంతో బ్రతిమాలు అడిగి పెట్టుకుంటున్నాను తండ్రి. మహాపరిశుద్ధుడైన మా పరమ తండ్రి ఈ ఘనమైన పాదములకు వందనాలు స్తోత్రాలు దగ్గర ప్రారంభం ప్రభావ ఎంతో మహిమకరంగా జరిగించారు ప్రభావ మొదటి లెక్కలు స్తోత్రాలు ప్రభావ పాటల ద్వారా మేము మహిమపరచడానికి ప్రభావ వాక్య పాటలు చదవటానికి ప్రభావ ఆరాధించడానికి ప్రభావ కృప చూపించారు ప్రభావ మొదటి బ్లాక్ లైన్స్ స్తోత్రాలు ప్రభావ అయా ప్రస్తుతమైన పనులు నడుస్తుండగా ప్రభావ సేవకు నిలబెట్టుకుని మార్గస్ఫూర్తిగా మాట్లాడింది ప్రభావ అయా వాక్యం ద్వారా మమ్మల్ని బలపరచండి ప్రభావ వాక్యం ద్వారా మమ్మల్ని ఆదరించండి ప్రభావ ప్రతి ఒక్కరిని దర్శించమని ప్రతి ఒక్కరితో మాట్లాడమని మీరే ఘనత మహిమ ప్రభావాలు పొందమని యేసుపతి గుణం కలుగుతుంది. మహాపరిశుద్ధుడు మహాధర్మ దేవ నా ప్రభు తండ్రి మమ్మల్ని ఎంతగానో నా ప్రభు తండ్రిని క్రమచొప్పున నడిపించి మీ ఆరాధనలో ప్రభు తండ్రి పరిశుద్ధాత్మతో నాయన మాతో మాట్లాడి ప్రభు తండ్రి మా మధ్యకు వచ్చినందుకు వందనాలు తండ్రి. ఆయన తండ్రి మమ్మల్ని తాకి మా సంచరించినందుకు వందనాలు. ఆయన తండ్రి సహాయకుడు నా ప్రభు తండ్రి ఇదిగో నా ప్రభు తండ్రి ముఖ్యమైన ఘటన కూర్చున్నాం తండ్రి. ఆయన తండ్రి ఘటనలో ప్రభు తండ్రి ఆయన పరిశుద్ధాత్మతో నడిపించి ప్రభు దయచేసి నడుస్తున్నాం. నా తండ్రి దైవం నా ప్రభు శిబిరాలను మరుగుపరిచి నా ప్రభు తండ్రి మాకు ఇటు వాక్యం ద్వారా వాక్యం మాకు దయచేసి నా తండ్రి మా హృదయాంతరం నా ప్రభు తండ్రి ఎరిగి నా ప్రభు తండ్రి వాక్యానుసారం నడుచుకుని నా ప్రభు వాక్యానుసారం జీవించలాగా మాకు సహాయం చేయమని నా తండ్రి ప్రభు మాకు జరగ కార్యక్రమం చేసి ఆరాధన మీకే సమర్పించుకున్నాం ప్రభు తండ్రి. హల్లెలూయా. చక్కగా ఆరాధన నడిపించినటువంటి బ్రదర్ గంగాధర్ గారికి ప్రభు పేరు వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈ సమయంలో ప్రార్థన అవసరతలు కోరిన వారు ఉంటే మీ అవసరతలు రాసి ఇవ్వాల్సిందిగా ప్రభు పేరు వందనాలు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రార్థన అవసరం కోరినటువంటి సహోదరి కొరకు ప్రార్థన చేద్దాం. మేరీ అనబడుతున్నటువంటి సహోదరికి ఆరోగ్యం బాగాలేదు కనుక వారు ప్రార్థించమని కోరారు. వారి కొరకై మనం ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడు అయిన పరమ తండ్రి నీ పాదములకై వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నా. మీ అత్యంతమైన కృపను బట్టి సహోదరి మేరీ జ్ఞాపకం చేసుకోనండి కృప. ఆ బిడ్డకున్న సమస్తమైన శరీర బలహీనత యేసుక్రీస్తు నామములో తొలగించండి. మీ గాయాల హస్తము చేత మీరు ముట్టి సంపూర్ణమైన ఆరోగ్యమును ఆయుష్ను బిడ్డకు దయచేసి బలపరచండి. యేసు నామమును ప్రార్థిస్తున్నారు పరమ తండ్రి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ యొక్క ఉదయకాల వేళ ఆరాధన కొరకై కూడి వచ్చినటువంటి మీ అందరికీ దేవుని సేవకునిగా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నా. దేవుని మహాకృపలు ఈ 2020వ సంవత్సరములో 12వ మాసం మొదటి శుక్రవారపు ఆరాధనకు ప్రభువు నడిపించారు. అందును బట్టి మనం దేవునిని ఎంతో ఘనపరచవలసినటువంటి అవసరత ఉంది. ఎందుకంటే ఎంతో మంది ఈ సంవత్సరం చూడలేక
మరణించిన వారు కొంతమంది, ఈ సమయంలో ఆరోగ్య స్థితిలో లేకుండా మంచాల మీద ఉన్నవారు కొంతమంది, ఒకవేళ అన్నీ బాగున్నా దేవుని మందిరములో గడప లేకుండా పోగొట్టుకున్నవాడు కొంతమంది. ఇలాగ ఎంతో మంది దేవునికి దూరం అయిపోయినటువంటి వాళ్ళు ఉన్నారు. ఇలాంటి రోజులలో ప్రభువు పాద సన్నిధి మనకు దొరకడం దేవుని ఉచితమైన కృప. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని యొక్క మహాకృపను బట్టి ఈ దినమున దేవుని యొక్క వాక్యాన్ని మనం విందాం. వినే ముందు చిన్న ప్రకటన. వచ్చే శుక్రవారం యథావిధిగా ఆరాధన ఉంటుంది. ఉదయం 9:30 నుండి 12 గంటల వరకు. మధ్యాహ్నం పాహినులో కూడా ఆరాధన ఉంటూ ఉంది. తిరిగి సాయంత్రం 6 గంటల నుండి 9-9:30 లోపు క్రిస్మస్ ఆరాధన, గ్రాడ్యుయేషన్ 2 కార్యక్రమాలు కూడా జరిగించబడతాయి. కనుక విషయమై ప్రార్థించండి. ప్రతి వారు కూడా సమయాన్ని ఖచ్చితంగా పాటించాలని ప్రభు పేరట మీకు మనవి చేస్తున్నా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకంటే పరిస్థితుల రీత్యా చాలా స్పీడ్గా కార్యక్రమం చేస్తూ, వాతావరణాన్ని బట్టి, బయట ఉన్న పరిస్థితులను బట్టి ఈ కార్యక్రమాలను చేయవలసి వస్తుంది. కనుక ప్రతి విషయంలో కూడా ప్రభు సహాయం చేయనట్లుగా మీరు ప్రార్థించాలని ప్రభు పేరట మనవి చేస్తున్నా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని లేఖనములో నుండి మనము ఇంద్రధనస్సులో ఉన్నటువంటి ఒక్కొక్క రంగును గూర్చి ధ్యానిస్తున్నాం. గత ఆదివారానికి ఇంద్రధనస్సులోని 2వ వర్ణం అయినటువంటి పసుపు పచ్చ అనబడుతున్న ఆరెంజ్ కలర్ గురించి ధ్యానం చేశాం. ఈ రోజున 3వది ఇంద్రధనస్సులోని 3వ రంగు పసుపు. పసుపు అనబడుతున్నటువంటి ఈ రంగు సామాన్యముగా దేనికి ఉపయోగిస్తారు అంటే శుభ సూచనకు ముంగుర్తుగా వాడతారు, లేక ఆశీర్వాదానికి ముంగుర్తుగా వాడతారు. పసుపు అనేది శుభ సూచికముగాను, ఆశీర్వాదానికి ముంగుర్తుగాను, పసుపు అనేది ఒక వైద్యానికి యాంటీబయాటిక్ గాను దాన్ని వాడతారు. కారణం ఏమిటి అని అంటే పసుపులో ఒక శ్రేష్టత ఉంది అని, పసుపు శుభ సూచికం అని చెప్పి పిల్లారా మన యొక్క ఆలోచన. అయితే దేవుని లేఖనములో ఇంద్రధనస్సులోని 3వ రంగు ఎవరికి ముంగుర్తుగా ఉన్నది? పరిశుద్ధ గ్రంథములో దేవుడు ఏ వ్యక్తితో నిబంధన చేశాడు? 3వ వ్యక్తి. 3వ వ్యక్తి ఎవరు? ఏ నిబంధన చేశాడో ఆ పసుపు రంగు ఎవరికి ముంగుర్తు మనం ధ్యానం చేద్దాం. పసుపు రంగు అబ్రహామునకు ముంగుర్తు. దేవునికి స్తోత్రం. ఎవరికి ముంగుర్తు? అబ్రహామునకు ముంగుర్తు. వాక్యం చదువుకుందాం దయచేసి. ఆది కాండము 15వ అధ్యాయం 18వ వచనం. ఆ దినమందే యెహోవా ఐగుప్తు నది మొదలుకొని గొప్ప నది అయిన యూఫ్రాటీసు నది వరకు ఈ దేశమును అనగా కనజీయులను, హిత్తీయులను, అమోరీయులను, కనానీయులను, గెరాషీయులను నీ సంతానమునకు ఇచ్చి ఉన్నానని అబ్రహాముతో నిబంధన చేసెను. ప్రార్థన చేసుకుందాం. సర్వకృపానిధివగు పరమ తండ్రి, నీ పాదములకై వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీ అత్యంతమైన కృపను బట్టి ఈ ఉదయకాలము వేళ నీ పాద సన్నిధిలో దైవజనునిగా మీకును నాయనా వింటున్న ప్రజలకును మధ్య నిలబడి ఉన్నా. నన్ను మరుగుపరచండి.
ఈ దినం మీరు మాతో మాట్లాడి బలపరచండి. యేసు నామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని లేఖనములో అబ్రహాముతో దేవుడు నిబంధన చేశాడు. పరిశుద్ధ గ్రంథములో రాయబడింది, ఆ దినమందే అని ప్రారంభించాడు. ఆ వచనాన్ని 18వ వచనాన్ని, ఆ దినం అనగా ఏ దినం అది అని అంటే, పరలోకము నుండి రాజుచున్న అంటే మండుచున్న పొయ్య ఒకటి, అగ్ని జ్వాల ఒకటి కిందకు వచ్చి అబ్రహాము కట్టిన బలిపీఠము మీద ఉన్నటువంటి ఆ యొక్క పశు మాంసాన్ని కాల్చిన ఆ దినమందే దేవుడు అబ్రహాముతో మాట్లాడుతూ అక్కడ కనాను దేశములో ఉన్న 10 జాతులను నీకు అప్పగించాను, నీకిచ్చాను అన్నాడు. అవి ఎన్ని జాతులు అంటే మీరు ఇంటిగా లెక్క పెట్టుకోండి, 10 జాతులు. 10 మంది జాతులను, ఆ 10 జాతుల ప్రజలను, ఆ 10 జాతులను నీకిచ్చాను అని అబ్రహాముతో నిబంధన చేశాడు దేవుడు. దేవుని యొక్క లేఖనములో పసుపు శుభసూచకమైతే, పశువు ఆ యొక్క పసుపు ఆశీర్వాదానికి ముంగుర్తయితే, అబ్రహాము ఎలాగ పసుపుకు ముంగుర్తయ్యాడు అని వాక్యాన్ని మనం ధ్యానం చేస్తే, దేవుడు ఆదాముతో నిబంధన చేసినప్పుడు గాని లేక నోవహుతో నిబంధన చేసినప్పుడు గాని వారి వ్యక్తిగతముగా మాట్లాడాడు. కానీ అబ్రహాముతో మాట్లాడినప్పుడు నిన్ను బట్టి సమస్త ప్రజలు ఆశీర్వదించబడతారు అని చెప్పాడు. చూడండి వాక్య గ్రంథాన్ని, ఆదికాండం 12వ అధ్యాయం 3వ వచనం. ఆదికాండము 12వ అధ్యాయము 3వ వచనం. నిన్ను దూషించు వారిని శపించెదను, భూమి యొక్క చూడండి సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించబడును. దేవునికి స్తోత్రం. అబ్రహామా, నీ ఒక్కడమే కాదు ఆశీర్వాదం పొందేది, నిన్ను బట్టి ఇదిగో ఇప్పుడు భూమి మీద ఉన్న సకల ప్రజలకు ఆశీర్వాదం బయలుదేరుతుంది. అనగా నువ్వు ఎలాంటి వాడు అంటే సమస్త భూలోక ప్రజలకు పసుపు లాంటి వాడవు. కారణం నీ దగ్గర నుంచే సమస్త మానవాళికి ఆశీర్వాదం బయలుదేరుతుంది. సమస్త మానవులు నిన్ను బట్టి ఆశీర్వదించబడతారు. అంతకు ముందు నిబంధన చేయబడిన నోవాహుతో ఆ మాట చెప్పలే. నోవాహు నిన్ను బట్టి ఇక్కడ నుండి ప్రజలు ఆశీర్వదిస్తారు అని చెప్పలే. అంతకుముందు ఆదముతో నిబంధన చేశాడు, ఆదముతో చెప్పలే. కానీ 3వ వాడైన అబ్రహాముతో మాట్లాడుతున్నప్పుడు నిన్ను బట్టి భూమి మీద ఉన్న సమస్త వంశములన్నీ కూడా ఆశీర్వదించబడతాయి. అనగా భూమి మీద ఉన్న ప్రజలకు నీ దగ్గర నుండి ఆశీర్వాదం బయలుదేరుతుంది. నీవు అనేక మందికి ఆశీర్వాదపు కర్తగా ఉంటావు, నీవు అనేక మందికి శుభ సూచకముగా ఉంటావు అని దేవుడు మాట్లాడాడు. అయితే అబ్రహాము అనేక మందికి శుభ సూచకముగా ఉండాలి అంటే అబ్రహాము దేవుని యొక్క సన్నిధానములో ఎలాగా ఉంటే అబ్రహామును బట్టి సర్వ ప్రపంచం ఆశీర్వదించబడుతుంది. అబ్రహామును బట్టి మనం ఆశీర్వదించబడాలి అంటే అబ్రహాము ఎలా నడవాలి, అబ్రహాము ఏ రీతిగా ఉండాలి, మనం దేవుని యొక్క వాక్యమును ధ్యానించవలసిన వారమై ఉన్నాం. అబ్రహామును దేవుడు పిలిచాడు. చూడండి వాక్య గ్రంథాన్ని ఒకసారి, ఆదికాండం 12వ అధ్యాయం 1-2 వచనాలు. యెహోవా నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంట నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. దేవుడు అబ్రహాముతో మాట్లాడుతూ ఉన్నాడు. వాస్తవానికి అప్పుడు అబ్రహాము ఎక్కడ ఉన్నాడు అంటే హారాను అనబడుతున్న స్థలంలో ఉన్నాడు.
కానీ అబ్రహాముది అసలు ఊరు ఏది అనగా మెసపతోమియా. మెసపతోమియా అనబడుతున్న ఆ ఊరు అనబడుతున్న పట్టణములో ఉంది. ఆ పట్టణం పేరు ఊరు. ఆ ఊరులో మెసపతోమియా అనబడుతున్న ప్రాంతములో ఉన్నాడు. ఈ ఊరు అనే పట్టణం ఎక్కడ ఉంది, ఏ దేశములో ఉంది అంటే బబులోను దేశములో ఉంది. లేక దాన్నే కల్దీయ దేశం అంటారు, దాన్నే షీనారు దేశము అంటారు. పరిశుద్ధ గ్రంథములో షీనారు దేశం అన్నా, కల్దీల దేశం అన్నా, బబులోను దేశం అన్న ఆ దేశానికి ఉన్న పేరు. ఆ యొక్క దేశములో ఊరు అనబడుతున్న పట్టణములో మెసపతోమియా అనబడుతున్న స్థలములో అబ్రహాము ఉండేవాడు. అబ్రహాముని ఆ స్థలములో ఉండగా మహిమ కలిగిన దేవుడు పిలిచాడు. మహిమ కలిగిన దేవుడు పిలిచాడు. చూడండి వాక్యాన్ని. అపొస్తలుల కార్యముల గ్రంథము 7వ అధ్యాయము 2వ వచనం. అపొస్తలుల కార్యముల గ్రంథము 7వ అధ్యాయము 2వ వచనం. అందుకు స్టెఫను చెప్పినదేమనగా, సహోదరులారా, తండ్రులారా, వినుడి. మన పితరుడైన అబ్రహాము హారానులో కాపురముండక మునుపు మెసపతోమియాలో ఉన్నప్పుడు మహిమ గల దేవుడు అతనికి ప్రత్యక్షమై నీవు నీ దేశమును నీ స్వజనమును విడిచి బయలుదేరి నేను నీకు చూపింపబోవు దేశమునకు రమ్మని. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అబ్రహాం మొట్టమొదటిగా ఎక్కడ ఉండేవాడు అంటే మెసపతోమియాలో ఉండేవాడు. అక్కడ ఉండగా మహిమ కలిగిన దేవుడు ప్రత్యక్షమయ్యాడు. ప్రత్యక్షమై అబ్రహాం, నీవు లేచి నీ దేశమును విడిచి నీ జనమును విడిచి నేను చూపించు దేశానికి బయలుదేరు. నేను నిన్ను గొప్ప జనముగా చేస్తాను, నిన్ను ఆశీర్వదిస్తాను. నిన్ను బట్టి ఇదిగో భూమి మీద ఉన్న సకల ప్రజలు ఆశీర్వదించబడతారు అని దేవుడు చెప్పాడు. అయితే ప్రియులారా, మెసపతోమియా నుండి బయలుదేరి హారానుకొచ్చి ఆగిపోయాడు కొంతకాలం. హారానులో ఉండగా మరలా 2వ పర్యాయం దేవుడు పిలిచాడు అబ్రహాముని. అబ్రహాము 2వసారి పిలిచి మళ్ళీ అన్నాడు, నీ దేశాన్ని విడిచిపెట్టు, నీ బంధువులను విడిచిపెట్టు, నీ తండ్రి ఇంటిని విడిచిపెట్టు అన్నాడు. ఎందుకు విడిచిపెట్టాలి? అబ్రహాం, నువ్వు లేచి రా, నేను చూపించు దేశానికి వెళ్ళు అంటే సరిపోయేది కదా. అలా అనుకోకుండా ఏమేమి విడిచిపెట్టాలో క్లియర్ గా చెప్పాడు. ఏం విడిచిపెట్టు అన్న మాట అనుకోకుండా, అబ్రహాం నువ్వు బయలుదేరి రావయ్యా, నేను చూపించు దేశానికి నువ్వు వెళ్ళు, ఇదిగో నిన్ను ఆశీర్వదిస్తాను నేను అని అంటే ప్రియులారా సరిపోవుది కదా. కానీ అలా చెప్పకుండా, అలా అనుకోకుండా దేవుడు తనతో మాట్లాడినటువంటి ఒక శ్రేష్టమైనటువంటి మాట ఏమిటి అంటే, నేను నీకు చూపించు దేశమునకు బయలువెళ్ళు, నేను నీకు చూపించు దేశమునకు బయలువెళ్ళు అని చెబుతూ ఆయన అంటాడు, నీ దేశాన్ని విడిచిపెట్టు, నీ బంధువులను విడిచిపెట్టు, నీ యొక్క ఇంటి వారిని విడిచిపెట్టు. ఆ మూడింటినే ఎందుకు విడిచిపెట్టమన్నాడు? కారణం ఏమిటి అంటే, అబ్రహాము ఆశీర్వదించబడాలి అంటే, అబ్రహాము అనేక మందికి ఆశీర్వాద కారకుడుగా ఉండాలి అంటే, అబ్రహాము పిల్లల ఏమి విడవాలి అని అంటే, మొట్టమొదటిగా తన దేశాన్ని విడవాలి. ఎందుకు? దేశాన్ని విడవడానికి మనము పొందే ఆశీర్వాదానికి ఏమిటి సంబంధం? అబ్రహాము యొక్క దేశానికి మనం పొందే ఆశీర్వాదానికి ఏమిటి కారణం అని అంటే, అబ్రహాము యొక్క దేశము షీనారు దేశం.
ఈ షీనారు దేశపు కర్త. షీనారు దేశాన్ని ఏలినవాడు, షీనారు దేశాన్ని పరిపాలించిన వాడు ఎవరు అంటే నిమ్రోదు. గమనించాలి వాక్యాన్ని. ఆదికాండం 10వ అధ్యాయం, ఆదికాండము 10వ అధ్యాయం 8వ వచనం చదువుకుందాం. కూషు నిమ్రోదును కనెను, అతడు భూమి మీద పరాక్రమశాలి అయి అతడు యెహోవా ఎదుట పరాక్రమము గల వేటగాడని, యెహోవా ఎదుట పరాక్రమము గల వేటగాడైన నిమ్రోదు వలె అనే లోకోక్తి కలదు. షీనారు దేశములోని బాబేలు, అక్కదు, కల్దీ అనే పట్టణములు దేవునికి స్తోత్రం. ఇప్పుడు షీనారు దేశానికి రాజవరు మొట్టమొదటిగంటే నిమ్రోదు. షీనారు దేశాన్ని ఏలిన వాడు, షీనారు దేశము యొక్క రాజు నిమ్రోదు. అంతేకాదు, ఈ షీనారు దేశములో జరిగిన ఒక భయంకరమైనటువంటి సంఘటన ఏంటంటే, దేవుడు షీనారు దేశములో ఉన్నటువంటి వారిని మీరు భూమంతా కూడా విస్తరించి చక్కగా భూమిని నింపండి, మీరు ఫలించండి, మీరు అభివృద్ధి పొందండి అంటే, ఈ నిమ్రోదు విస్తరించకుండా ఫలించకుండా అక్కడే ఒక పట్టణాన్ని కట్టుకొని, అక్కడే ఒక ఆకాశమంత ఎత్తు గోపురాన్ని కట్టుకొని పేరు సంపాదించుకోవాలని షీనారు దేశములో దేవునికి వ్యతిరేకమైన ఆలోచన చేశాడు. దేవుని యొక్క ఆలోచనకు వ్యతిరేకమైన బీజము పడిన స్థలం షీనారు దేశం. దేవుడు అబ్రహామును ఎందుకు విడవమన్నాడు షీనారు అంటే, షీనారు యొక్క రాజు నిమ్రోదు అనగా దైవద్రోహి అని అర్థం. నిమ్రోదు అనగా దైవద్రోహి లేక దేవుని విరోధి, లేక దేవుని విరోధి. నిమ్రోదు అనే వ్యక్తి దైవద్రోహి లేక దేవుని విరోధి. అతడు షీనారు దేశములో ఉన్న ప్రజలు దేవుని కోపానికి గురైనట్లుగా, షీనారు దేశములో ఉన్న ప్రజలు వాళ్ళ ఆశీర్వాదాన్ని పోగొట్టుకునేటట్లుగా, షీనారు దేశములో ఉన్న ప్రజలు దేవునికి వ్యతిరేకంగా నడిచేటట్లుగా అతడు చేశాడు. అందుకే దేవుడు అన్నాడు, అబ్రహాం నువ్వు ఉన్న దేశాన్ని విడిస్తే నీకు ఆశీర్వాదం కలుగుతుంది. ఎందుకయ్యా అంటే, ఆ దేశం దైవద్రోహి యొక్క దేశం. ఆ దేశ ప్రజలు నాకు వ్యతిరేకమైన ఆలోచన చేసిన వారు. నేను ఫలించండి, విస్తరించండి అంటే అక్కడే ఉండి పైకి ఎదగాలనుకుంటున్నారు కానీ భూమి నింపాలనుకోలేదు. అందుకే ఆ దేశాన్ని విడువు అని చెప్పాడు. దేవుని యొక్క లేఖనములో ఆ దేశాన్ని విడువు అంటే అర్థం ఏమిటి అంటే, దేవునికి వ్యతిరేకమైన ఆలోచనను విడవాలి అని అర్థం. దేవునికి వ్యతిరేకమైన ఆలోచన మనలో ఏదైతే ఉందో దాన్ని విడిచిపెట్టాలి. చాలా సార్లు మన ఆలోచన వేరు, దేవుని ఆలోచన వేరు. మన తలంపులు వేరు, దేవుని తలంపులు వేరు. మన ఉద్దేశాలు వేరు, దేవుని ఉద్దేశాలు వేరు. వాక్యం బోధిస్తూ ఉంది, మన తలంపులు కాదు దేవుని తలంపులే మన ఎడల జరిగించబడాలి. దేవునికి స్తోత్రం. మన ఆలోచన కొట్టివేయబడాలి, మన ఆలోచన కొట్టివేయబడాలి. చాలా సార్లు స్వచిత్తాన్ని కోరుకుంటాం. మనకి నచ్చినట్లుగా నడవడం, మనకి నచ్చినట్లుగా ఉండడం, మనకి నచ్చినట్లుగా ఆలోచించడం, మనకి నచ్చినట్లుగా చేయడానికి ప్రయత్నం చేస్తాం. అయితే వాక్యం బోధిస్తుంది, దేవునికి వ్యతిరేకమైన ఆలోచన ఏది ఉందో, దేవునికి ఆయాసాన్ని కలిగించే ఆలోచన ఏది ఉందో, దేవుడు చెప్పిన దానికి వ్యతిరేకమైన నడవడిక ఏది ఉందో దానిని మనము విడిచిపెట్టాలి. దేశాన్ని విడవడం అంటే అర్థం దేవునికి వ్యతిరేకమైన స్వభావం విడిచిపెట్టాలి. నేటి దినాల్లో పురారా దేవునికి వ్యతిరేకమైన స్వభావం ఏమిటి అసలు? దేవుడి పులారా
దేనిని ఇది నాకు వ్యతిరేకం అంటా ఉన్నాడు అంటే పరిశుద్ధ గ్రంథములో అనేక విషయాలను దేవుడు మనం విడిచిపెట్టాలి అని కోరుకున్నాడు. చూడండి, ఉదాహరణకు మనం 1-2 వచనాలు 2 విషయాలు చూద్దాం. రోమపత్రిక 13వ అధ్యాయం 13-14 వచనాలు. అల్లరితో కూడిన చూడండి, ఆట పాటలైనను మత్తైనను లేకయు కామ విలాసములైనను పోకిరి చేష్టలైనను కలహమైనను మత్సరమైనను లేకయు పగటియందు నడుచుకొనున్నట్లు మర్యాదగా నడుచుకొనుము. దేవునికి స్తోత్రం. అక్కడ పరిశుద్ధ గ్రంథములో రోమా సంఘానికి పౌలు గారు పత్రిక రాస్తాడు, అల్లరితో కూడిన ఆటపాటలు గాని, ఇదిగో పోకిరి చేష్టలు గాని, మత్తైనా గాని, అసూయలైనా గాని, ఇలాంటివి ఏవి మనకు ఉండకూడదు. ఒక మనుషుడు పగటి వేళ ఎలా నడుస్తాడో అలాగా నడవాలట. పగటి వేళ ఎలా నడుస్తాడు? ఇదేంటండి, పగటి వేళ నడకేను రాత్రి వేళ నడకే తేడా ఉందా అంటే తేడా ఉంది. ఇప్పుడు చూడండి, ఉదాహరణకి నైటీ ఎప్పుడు వేసుకోవాలి? దాని పేరేంటి? నైటీ కదా, రైట్. నైటీ వేసుకుంటాం, అది రాత్రి వేసుకునే వస్త్రం. రాత్రి ఈ వస్త్రం వేసుకున్నప్పుడు ఇంట్లో ఉంటావు గనక నువ్వు ఎలా ఉన్నా ఎవరికి అభ్యంతరం లేదు కదా, ఎలా ఉన్నా ఎవరికి అభ్యంతరం లేదు, ఎవరు పట్టించుకోరు నిన్ను. ఎందుకు? నువ్వు ఇంట్లో ఉన్నావు చీకట్లో, ఏమండి, రాత్రి వేళ ఉన్నావు చీకట్లో ఉన్నావు. అదే పగటి వేళ బయటకు వచ్చినప్పుడు అప్పుడు ఏం చేస్తావు? రాత్రి ఉన్న ఆ డ్రెస్తో నువ్వు వచ్చేస్తామా? ఒకవేళ రాత్రి ఉన్న డ్రెస్తోనే పగటి వేళ బయటకు ఒకవేళ రావాల్సి వస్తే, గుమ్మం దగ్గరకు లేక అనుకోకుండా బయటకు రావాల్సి వస్తే, ఆ పైన మర్యాద కలిగిన స్త్రీలైతే ఈ సున్నియో లేదా టవలో కప్పుకుంటారు. పనికి మాల రకం అయితే ఎగేసుకుంటూ వచ్చేస్తారు. ఆ గురించి మనం చెప్పుకోవక్కర్లా కదా. ఎందుకంటే కొంచెం పగటి వేళ కదా, పగటి వేళ భయపడతాం. ఎందుకు? నా వస్త్రాధరణ కనపడద్దు అందరికి, నా వస్త్రాధరణ నలుగురు చూస్తారు అని పగటి వేళ మనము జాగ్రత్తగా నడుచుకుంటాం. ఎందుకు? నలుగురు కనపడతాం. పగటి వేళ పగల కనపడతా ఉంది, నన్ను అందరూ చూస్తారని. అదే రాత్రి వేళ ఎవరు మనం చూసుకోడు, ఎలా నడిచినా ఎలా ఉన్నా ఎవరు పట్టించుకోడు, అవునా కదా. పగటి వేళ నలుగురు చూస్తారు, కనబడతాం మనం ఓపిని గాని మర్యాదగా క్రమముగా నడుస్తాం. అందుకే పౌలు అన్నాడు, పగటి వేళ నడుచుకున్నట్లుగా మర్యాదగా నడుచుకోవాలి. ఎలా నడుచుకోవాలి అంటే పగటి వేళ ఇష్టానుసారముగా ఉండరు, పగటి వేళ నలుగురు చూస్తారు అని సిగ్గుతో మర్యాదగా నడుస్తాం. అదే రాత్రి వేళ ఎవరు చూస్తారులేండి, ఎవరు కనపడతారండి, ఈ చీకట్లు అంటాం. కానీ పగల అనలేం. ఎందుకని? పగటి వేళ అందరూ కనపడేటువంటి అవకాశము ఉంది. పౌలు అంటాడు, అల్లరితో కూడిన ఆటపాటలైనను మత్తైనను కామ విలాపములైనను పోకిరి శాస్త్రాలైనను ఇవి ఉండకూడదన్నాడు. పేతురు గారు ఏమన్నాడు చూద్దాం. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 3వ వచనం నుండి. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం నుండి. చూడండి, మనము పోకిరి చేష్టలు, దురాశలు, మద్యపానము, అల్లరితో కూడిన ఆటపాటలు, త్రాగుబోతుల విందులు చేయదగని విగ్రహ పూజలు వాటి యందు నడుచుకొనుచు అన్య జనుల ఇష్టము నెరవేర్చుచుండుటకు గతించిన కాలమే చాలు. అంటే ఇవన్నీ ఎవరిష్టాలు? అన్య జనుల ఇష్టాలట. అందుకంటాడు, అన్య జనుల ఇష్టములు నెరవేర్చుచుండుటకు గతించిన కాలం చాలు. ఇప్పుడు వాటిని విడిచిపెట్టాలి. కారణం, అవి దేవునికి వ్యతిరేకమైనవి, అవి దేవునికి ఆయాసకరమైనవి, అవి దేవునికి నచ్చనివి కనుక
దేవునికి నచ్చేటట్లుగా ఉండేటట్లు అవి విడిచి రావాలి. అబ్రహాముతో అంటాడు, అబ్రహాం నీ దేశాన్ని విడవాలి. ఏమందయ్యా దేశములో? ఆ దేశములో దైవ ద్రోహి ఉన్నాడు. ఆ దేశములో దేవునికి వ్యతిరేకలుగా నడిచే కార్యక్రమాలు ఉన్నాయి. ఆ దేశంలో ఇష్టానుసారమైన ప్రజలు ఉన్నారు. ఇష్టానుసారమైన ప్రజలు ఉన్నారు. అందుకే ఆ దేశాన్ని విడవాలి అన్నాడు. రెండవది, నీ బంధువులను విడవాలి అన్నాడు. మరి బంధువులందరూ నడిస్తే ఎలాగా? ఏమండి, బంధువులు కావాలి కదా. ఎందుకంటే బంధువులు అనేవాడు తప్పనిసరిగా కుటుంబానికి కావాలి. కుటుంబానికి బంధువులు లేకోకుండా ఒంటరిగా ఉండడం అనేది వాక్యానుసారమైంది కాదు. ఎందుకు అంటే దేవుడే బంధత్వాలను ఇచ్చాడు, కుటుంబాన్ని ఇచ్చాడు. అందరితో కలిసి దేవుణ్ణి గణపరచాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే దేవుడు అబ్రహాముతో అంటాడు, అబ్రహాం నీవు నీ బంధువులను విడవాలి అన్నాడు. ఎందుకన్నాడు ఆ మాట అంటే, అబ్రహాము బంధువులందరూ కూడా అన్యులే. అబ్రహాం బంధువులందరూ కూడా అన్యులే. అంటే ఇప్పుడు దేవుని చేత పిలువబడిన వాడు, దేవుని చేత విమోచించబడిన వాడు, దేవుని పిలుపుని విన్నవాడు ఎవరిని విడవాలి అంటే అన్యులను విడవాలి. అంటే అర్థం అన్య ఆచారాలు విడవాలి. అన్య ఆచారాలు విడవాలి. ఎందుకని అంటే పరిశుద్ధ గ్రంథం బోధిస్తుంది, అన్యుడు అనగా దేవునిని ఎరుగనివాడు. దేవునిని ఎరుగనివాడు. తెస్సలోనిక మొదటి పత్రిక, తెస్సలోనిక మొదటి పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం. తెస్సలోనిక మొదటి పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం. మీలో ప్రతివాడును దేవుని ఎరుగని అన్య జనుల వలె కామాభిలాష యందు కాక పరిశుద్ధత యందును ఘనత యందును తన తన ఘటమును ఎట్టు కాపాడుకొనవలెనో అది ఎరిగి ఉండుటయే దేవుని చిత్తం. దేవునికి స్తోత్రం. వాక్యం బోధిస్తూ ఉంది, మీలో ప్రతి వాడును దేవుని ఎరుగని అన్యుడు వలె ఉండకూడదు. అన్యుడు అనగా దేవునిని ఎరగని వాడు. అన్యుడు అనగా కామాభిలాషయందు బ్రతుకుచున్నటువంటి వాడు. కనుక వాక్యం అంటుంది, నీ బంధువులు ఎవరంటే నన్ను ఎరగని వారు. నన్ను ఎరగని వారు. నువ్వు నన్ను ఎరుగుదువు, నేను నీకు తెలుసు, నన్ను ఎరుగుదువు, ఎందుకంటే నిన్ను పిలిచాను. అయితే నేను ఇప్పుడు ఎవరిని విడవాలి అంటే నన్ను ఎరగని వారిని విడవాలి. నన్ను ఎరగని వారిని విడవాలి. ఈ రోజున రక్షించబడినటువంటి అనేక మంది రక్షణ పొందని వారితో సావాసం చేస్తా ఉంటారు. రక్షింపబడి ప్రార్థన జీవితాన్ని కలిగిన బిడ్డలు, రక్షింపబడి ప్రార్థన జీవితాన్ని కలిగిన వారితో సావాసం చేస్తే వీళ్ళిద్దరి మధ్యన ఆధ్యాత్మికత పెరిగి ప్రార్థన జీవితం అందు బలపడతారు. స్తోత్రం. అదే రక్షింపబడిన ఒక వ్యక్తి మారు మనసు లేని వాళ్ళ మధ్యన, రక్షణ అనుభవం లేని వాళ్ళ మధ్యన, గాలికి తిరిగి వాళ్ళ మధ్యన వెళ్ళి కూర్చున్నాడు అనుకో, వితడు కూడా ఆరిపోతాడు. జాగ్రత్తగా గమనించాలి. 10 భగభగ మండుచున్న కట్టెల మధ్యన ఒక నిమ్ము పోసుకున్న కట్టెను, ఒక తడిసిన కట్టెను తీసుకెళ్లి పెడితే ఈ 10 కట్టెల మంట ఆ నిమ్మును లాగేసి దాన్ని కూడా మండిస్తాయి. అదే 10 పచ్చి కట్టెల మధ్యన భగభగా మండుచున్న ఒక కట్టెను పెడితే ఈ 10 కలిపి దీన్ని ఆరిపేస్తాయి. మన భక్తి కూడా అంతే. నువ్వు రక్షించబడి దేవుల్లో ఎదుగుచున్నప్పుడు, నువ్వు రక్షించబడి దేవుల్లో బలపడుతున్నప్పుడు, దేవునిలో ఎదుగుచున్న వారి మధ్యన ఉంటే నువ్వు ఇంకా ఎదుగుతావు, ఇంకా బలపడతావు, ఇంకా సాగుతావు. అదే దేవుని ఎరిగి కూడా నువ్వు దేవుని ఎరగని వాళ్ళ మధ్యన సావాసం చేస్తూ, తెల్లారు లేస్తే వాళ్ళతో ఊసులాడుకుంటూ, తెల్లారు లేస్తే వాళ్ళతో గడుపుతుంటే నీ భక్తి కూడా చల్లారిపోతుంది. నువ్వు కూడా ఆధ్యాత్మికముగా మృతమైపోయే ప్రమాదం ఉంది. కారణం ఏమిటి అంటే దేవుని వాక్యమును బట్టి ఆధ్యాత్మికతలో ఎదగాలి అంటే రక్షించ
రక్షించబడిన వాడు రక్షించబడిన వారితో సావాసం చేయడం నేర్చుకోవాలి. చాలా మంది ప్రార్థన జీవితంలో మొట్టమొదటిగా ముందుకొచ్చి ఒకప్పుడు గొప్పగా ఉండి, ఒకప్పుడు బలమైన సాక్ష్యాలు చెప్పి, ఒకప్పుడు ఇంత కాదు అంత కాదని చివరాఖరికి ఎందుకు జారిపోతారు, ఎందుకు పడిపోతారు? కారణం చెప్పనా? వీళ్ళు రక్షించబడిన వారే, బాప్తిస్మం పొందిన వారే, చక్కగా ప్రార్థన కలిగిన వారే, ఒకప్పుడు మంచి ఉద్యోగం ఉన్నవారే, కానీ వీళ్ళు చేసే సావాసం ఉంది చూడండి, ఆ సహవాస దోషం వాళ్ళకి మార్పు లేక వీళ్ళను కూడా ఆర్పేస్తారు. వాళ్ళకి మార్పు లేక వీళ్ళను కూడా ఆధ్యాత్మికముగా దిగజారిపోయేటట్టు చేస్తారు. కనుక దేవుని పిల్లలైనటువంటి వారు అన్య జనులతో అనగా దేవునిని ఎరగని వారితో సావాసం చేయకూడదు. దేవునిని ఎరుగని వారిని విడిచిపెట్టాలి. దాని అర్థం ఏమిటి అంటే దేవుని ఎరగనోడితో మాట్లాడొద్దు, దేవుని ఎరగనోడితో నడవద్దు కాదు అర్థం. దేవునిని ఎరగని వారితో నీ సహవాసం ఉండకూడదు. దేవునిని ఎరగని వారితో నీ యొక్క పునర సావాసం కొనసాగించకూడదు. కారణం వారి దగ్గర ప్రార్థన జీవితములే, వారి దగ్గర పరిశుద్ధతలే, వారి దగ్గర దేవుని వాక్యములే. నీ దగ్గర ఉన్నవన్నీ కూడా వాళ్ళ ద్వారా నాశనం అయిపోతూ ఉంటాయి. కనుక అబ్రహాముతో దేవుడు అన్నమాట, అబ్రహాం నీ బంధువులను నువ్వు విడిచిపెట్టాలి, నీ బంధువులను విడవాలి, నీ బంధువులను విడవాలి. మూడోది అని చెప్పాడు, నీ ఇంటి వారిని నీ విడిచిపెట్టు అన్నాడు. బంధువులు విడిచిపెట్టమన్నాడు, బాగుంది. మరి ఇంటి వారిని విడిచిపెడితే ఎలాగా? ఇంటి వారిని ఎందుకు విడవాలి అంటే, ఇంటి వారు ఎవరయ్యా అంటే అబ్రహాము ఇంటి వారు విగ్రహారాధి. చూడండి వాక్య గ్రంథాన్ని, యెహోషువ గ్రంథము 24వ అధ్యాయము 2వ వచనం. యెహోషువ గ్రంథము 24వ అధ్యాయము 2వ వచనం. యెహోషువ జనులందరితో ఇట్లా నేను ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా చెప్పినదేమనగా, ఆది కాలము నుండి మీ పితరులు అనగా అబ్రహామునకును నాహోరుకును తండ్రి అయిన తెరహు కుటుంబం నది యూఫ్రటీస్ అద్దరిని నివసించి ఇతర దేవతలను పూజించిరి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని యొక్క లేఖనములో యెహోషువ అబ్రహామును గూర్చి, ఇశ్రాయేలును గూర్చి మాట్లాడుతున్నాడు. మీ పితరుడైన అబ్రహాం ఎలాంటి వాడు, ఆయన ఇంటి వారు ఎలాంటి వారు అంటే వాళ్ళ తండ్రి అయిన తెరహు యూఫ్రటీస్ అవతల ఉండేవాడు. యూఫ్రటీస్ నది అవతల ఉండి ఇతర దేవతలను వాడు ఆరాధించారు అన్నాడు. అబ్రహాముతో నీవు నీ ఇంటి వారిని విడిచిపెట్టు అంటే అర్థం ఏమిటి అంటే విగ్రహారాధనను విడిచిపెట్టు అని అర్థం. ఏ విడిచిపెట్టాలట? విగ్రహారాధనను విడిచిపెట్టాలి. విగ్రహారాధన అనగా ఏదో ఒక బొమ్మను పెట్టుకొని ఆ బొమ్మను ఆరాధించడమే విగ్రహారాధన కాదు. సుమ జాగ్రత్తగా గమనించాలి. చాలా మంది ఏమనుకుంటారంటే, నేను విగ్రహారాధన చేయటం లేదండి, ఎప్పుడో కూడా మా ఇంట్లో ఫోటోలు తీసేసానండి, మా ఇంట్లో ఏ దేవుడి ఫోటో లేదండి అని చెబుతాం. పరిశుద్ధ గ్రంథమును బట్టి మనం ఆలోచిస్తే విగ్రహారాధన అనగా కేవలం ఒక ప్రతిమను నిలబెట్టి ఆరాధన చేయడమే కాదు. దేవుని వాక్యం అంటుంది, లోబీతనముగా బ్రతకడం కూడా విగ్రహారాధన. కొలసీ పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం. కొలసీ పత్రిక 3వ అధ్యాయము 5వ వచనం. కావున భూమి మీద ఉన్న మీ అవయములను అనగా జారత్వమును, అపవిత్రతను, కామాతురతను, దురాశను, చూడండి విగ్రహారాధన అయిన ధనాపేక్షను. దేవునికి స్తోత్రం. పరిశుద్ధ గ్రంథం బోధిస్తుంది విగ్రహారాధన అని అంటే
ప్రతిమను పెట్టుకొని ఈ ప్రతిమను ఆరాధించడం మాత్రమే కాదు, ధనాపేక్ష కూడా విగ్రహారాధన. ధనాపేక్ష కూడా విగ్రహారాధన. నాకు ధనాపేక్ష లేదు అన్నవాళ్ళు ఎవరున్నారు? అదున్నమట్టేగా ఇంటికాడ అందరూ వేసి వచ్చేవి ఎక్కడికి. నీకు ధనాపేక్ష లేకపోతే ఇక్కడ ఎందుకు ఎడుతావు? అవునా కదా? ధనాపేక్ష ఉంది. భూమి మీద ఉన్న ప్రతి మనిషికి ధనాపేక్ష ఉంది. ఎందుకు? ధనమే జగత్మూలము గనుక. ధనము లేకపోతే బ్రతుకు లేదని, ధనము లేకపోతే ఏమీ చేసుకోలేమని, ధనం ఉంటే అన్నీ చేసుకోవచ్చని ఆలోచన కలిగి ధనము కొరకై పరిగెడతా ఉన్నాం. ధనము కొరకై రకరకాల కార్యాలు చేస్తున్నాం. కానీ బైబిల్ అంటుంది ధనాపేక్ష ఎంత భయంకరమైనదో. చూడండి వాక్య గ్రంథాన్ని ఒక్కసారి చూద్దాం. పరిశుద్ధ గ్రంథములో నుండి ధనాపేక్ష ఎంత భయంకరమైనది. ఒక్క నిమిషం. తిమోతికి వ్రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 9-10 వచనాలు. తిమోతికి వ్రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 9 నుండి 10 వరకు. ధనవంతులగుటకు అపేక్షించువారు శోధనలోను ఉరిలోను అవివేక యుక్తములను హానికరములునైన అనేక దురాశలలో పడుదురు. అట్టి మనుషులను నష్టములోను నాశనములోను ముంచివేయురు. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలం. కొందరు దానిని ఆశించి విశ్వాసము నుండి తొలగిపోయి నానా బాధలతో తమను తామే పొడుచుకొని. ఈ రోజున వాక్యములో మనం గమనించిన విషయం ధనాపేక్ష ఎంత భయంకరమైనదో. అనగా ఆశ ఉండాలి, కానీ అతి ఆశ వల్ల మనుషులు నాశనమైపోతా ఉన్నారు. పరిశుద్ధ గ్రంథం అంటుంది ధనాపేక్ష అయిన విగ్రహారాధన. ఈ రోజున చాలా మంది ధనమునే విగ్రహముగా ఆరాధిస్తున్నారు. ధనమునే విగ్రహముగా ఆరాధిస్తూ ఉన్నారు. కనుక దేవుని లేఖనములో అబ్రహాము అంటాడు, నీ ఇంటి వారిని విడవాలి అనగా విగ్రహారాధనను నువ్వు విడవాలి. ఎందుకయ్యా అని అంటే చాలా మందికి డౌట్ ఏంటంటే విగ్రహారాధన అంటే దేవునికి ఎందుకు నచ్చదు? ఎందుకంటే దేవునికి విగ్రహారాధన అంటే అసలు ఎందుకు పడదు? విగ్రహం ముందు పెట్టింది ఎందుకు తినకూడదు అని చెప్పి చాలా మందికి డౌట్. అయితే దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేస్తే పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ అంటుంది దేవుడు ఆత్మ కనుక ఆయన రూపాన్ని ఒక కర్రలో గాని ఒక పిల్లల బొమ్మలో గాని చూడ్డానికి ఆయన ఇష్టపడతలే. మనుషులు ఏం చేస్తున్నారు అంటే ఆయన ఆకారాన్ని ఇష్టమైనటువంటి రూపాలలో చిత్రించి ఈయన దేవుడు ఆయన దేవుడని ఇష్టానుసారమైన ఆరాధన చేస్తున్నారు. అయితే విగ్రహారాధనకి మూల ప్రేరేపణ ఏమిటంటే సాతాను యొక్క పన్నాగం. పరిశుద్ధ గ్రంథాన్ని మనం జాగ్రత్తగా పరిశీలన చేస్తే దేవుడు ఇశ్రాయేలీని ఐగుప్తు దేశములో నుండి బయట తీసుకొచ్చిన తర్వాత హోరేబు పర్వతం మీదకి మోషేను రమ్మన్నాడు. మోషే వెళ్ళాడు. మోషేతో దేవుడు మాట్లాడుతున్నాడు 10 ఆజ్ఞలు. ఏమనంటే ఇదిగో నేను తప్ప నువ్వు వేరే దేవుని ఆరాధించకూడదు, భూమి మీద గాని భూమి కింద గాని ఆకాశములో గాని ఏ రూపాన్ని నువ్వు చేసుకోకూడదు అని ఒక్కొక్క ఆరాధన అక్కడ ఆజ్ఞ ఇస్తా ఉంటే సాతాను చేసిన పని తెలుసా? మోషేకు దేవుడు ఏ విగ్రహాన్ని ఆరాధించకూడదు అని పైన బాధ చేస్తా ఉంటే కింద అహరోను చేత బొమ్మను చేయించి అదే టైములో విగ్రహారాధన జరిపించాడు.
అంటే అపవాది ఎంత కుయుక్తిపరుడు, ఎంత కుయుక్తిపరుడు. కొండపైన మోషేతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, కొండ కింద అదే టైములో బొమ్మను చేసి ఆరాధన మొదలెట్టించాడు. మోషే అక్కడ విన్నదానికి కిందకు చూసేదానికి అసలు చాలా వ్యతిరేకత ఉంది. మోషేకి కోపం వచ్చింది. దేవుడు ఏది చేయవద్దన్నాడో అది మొదలెట్టేశా. అప్పటి వరకే వాడు విగ్రహాలను స్టార్ట్ అవ్వాల. దేవుడు వద్దు అని చెప్పడం ప్రారంభమైంది, ఇక్కడ మొదలెట్టారు వీళ్ళు. మోషే కోపం వచ్చి తీసుకొచ్చి 2 పలకలు విసిరేశాడు. కనుక విగ్రహారాధన దేవునికి ఎందుకు ఇష్టం లేదు అంటే ఆయన రూపాన్ని ఏ మానవుని రూపములో గాని, లేక ఏ వ్యక్తి రూపములో గాని, లేక ఏ చతుష్పాద జంతువుల రూపములో గాని చూసుకోవడం ఆయనకి ఇష్టం లేదు. ఆయన అదృశ్య దేవుడు. మనుషుని పోలిక పాపపు పోలిక. అందుకే పాపపు పోలికైన మన పోలికలో దేవుడు తన స్వరూపాన్ని చూడడానికి ఇష్టపట్టలే, మొదటి కారణం. రెండోది, విగ్రహాన్ని కల్పించింది ఎందుకు తినకూడదు అంటే ఆ విగ్రహములో జీవము లేదు. జీవము లేని దాన్ని ముందు పెట్టి అది జీవము కలిగింది అని నువ్వు మోసం చేసుకుంటూ మోసము కలిగిన ఆహారం తినకూడదు. అది దేవునికి ఉద్దేశం. అది దేవునికి అయిష్టం. అది దేవునికి అయిష్టం. కనుక దేవుని యొక్క లేఖనములో మనము ఏమి విడిచిపెట్టాలో దేవుడు మాట్లాడుతూ వచ్చాడు. అబ్రహాం, నేను నిన్ను ఆశీర్వదించాలి అంటే, అబ్రహాం నువ్వు దీవించబడాలి అంటే, ఒకటి, ఇదిగో నీ దేశాన్ని విడవాలి. కారణం దైవ ద్రోహి ఆ దేశం. రెండవది, నీ బంధువుని విడవాలి. కారణం వారు నన్ను ఎరుగని వారు. మూడవది, నీ ఇంటి వారిని విడవాలి. కారణం నా రూపాన్ని ప్రతిమ రూపముగా మార్చివేసి ఆరాధన చేస్తున్నటువంటి వారు. కనుక ఈ మూడింటిని విడిచి నువ్వు బయలుదేరి వస్తే నిన్ను బట్టి సమస్త వంశావళులన్నీ కూడా భూమి మీద ఆశీర్వదించబడతాయి అని చెప్పారు. పిల్లరా, ఈ రోజున భూమి మీద ఉన్న ప్రతి వంశం, భూమి మీద ఉన్న ప్రతి యొక్క కుటుంబం ఆశీర్వాదకరముగా ఉంది అంటే, శుభసూచకముగా ఉంది అంటే దానికి కారణం ఏంటి తెలుసా? అబ్రహామునకు దేవుడు చేసిన నిబంధనే దానికి కారణం. అబ్రహాముతో దేవుడు చేసిన నిబంధనను బట్టి దేవుడి జ్ఞాపకం చేసుకుని అబ్రహామును బట్టి భూమి మీద ఉన్న సర్వ మానవాళిని ఆయన ఆశీర్వదించాడు. అయితే ఎప్పుడు ఈ ఆశీర్వాదం జరిగింది అని అంటే, బలి అర్పణ అర్పించబడినప్పుడు, బలి అర్పణ జరిగినప్పుడు. మనం మొట్టమొదటిగా చదువుకున్న వాక్యం ఆ దినమందే. అది ఏ దినం అంటే, దేవుడు అబ్రహాముతో మాట్లాడుతూ, నీకు ఇసుక రేణువులంత సంతానాన్ని ఇస్తానయ్యా, భూమి మీద నీ సంతానం ఎవరూ లెక్కించడం చేతగా అంత విస్తారమైన సంతానాన్ని ఇస్తానని దేవుడు అంటే, నాకేమిటి దాని గుర్తు అని అబ్రహాం అడిగాడు. అయితే పంచే దాని గుర్తు ఏమిటి అని అంటే, బలిపీఠం మీద బలి రెడీ చేయి, కానీ నువ్వు దాన్ని దహించొద్దు, ఇదిగో నేనే దాన్ని దహించుకుంటాను అని చెప్పి దేవుడు మాట్లాడాడు. బలిపీఠాన్ని కట్టాడు అబ్రహాం. కట్టిన తరువాత పశువులు 2 ముక్కలుగా వధించి ఆ బలిపీఠం పైన పెట్టాడు. పక్షులను మాత్రం వధించుకోకుండా పక్కనే పెట్టాడు. ఈ లోపల అగ్ని వస్తుంది, దహిస్తుంది అని కనిపెట్టే లోపు చీకటి కమ్మి అబ్రహాముకు నిద్ర పట్టింది. బలిపీఠం దగ్గర అబ్రహాము కునికిపాటు చెందాడు, నిద్రపోయాడు. ఎప్పుడైతే బలిపీఠము దగ్గర కావలి కాయవలసిన వాడు, అగ్ని కొరకై ఎదురు చూడవలసిన వాడు, ఆ గొప్ప దృశ్యాన్ని చూడవలసిన వాడు నిద్రపోయాడో, దేవుడు మాట్లాడిన మాట, అబ్రహాం నీకు సంతానాన్ని ఇస్తానని మాట వాస్తవం. అయితే ఒకటి, నీకు సంతానాన్ని ఇస్తాను, కానీ ఇవ్వబడిన ఆ సంతానం 400 సంవత్సరాలు వేరే దేశం వాళ్ళకి వాళ్ళు దాసులైపోతారు అన్నాడు. బిడ్డలు ఇప్పుడు ఇస్తానన్నాడు. ఇవ్వబడిన బిడ్డ ఏమవుతాడు తెలుసా? 400 సంవత్సరాలు దాసులైపోతాడు. ఇదేంటయ్యా
ఇస్తానని సంతోషపెట్టావు, వెంటనే మళ్ళా శాపం ఇచ్చావు అనంటే ఆయన చెబుతాడు, ఇస్తానన్నది వాగ్దానం నిజమే, కానీ నువ్వు కునికిపాటు పడ్డావు గనుక మరి ఎప్పుడు తిరిగి వస్తారు వాళ్ళంటే అమోరీయుల అక్రమము సంపూర్ణమైనప్పుడు అంటారు. అమోరీయుల అక్రమము సంపూర్ణమవ్వాలి. అమోరీయుల అక్రమం సంపూర్ణమైతే నేను వాడు రప్పిస్తానన్నాడు. అమోరీయుల అక్రమం సంపూర్ణమవ్వడానికి వీళ్ళు తిరిగి రావడానికి సంబంధం ఏమిటంటే అబ్రహాము అప్పుడు అమోరీయుల మధ్యన కాపురం ఉంటా ఉన్నాడు. చూడండి వాక్య గ్రంథాన్ని ఆదికాండం 14వ అధ్యాయం 13వ వచనం. ఆదికాండము 14వ అధ్యాయం 13వ వచనం. హెబ్రీయుడైన అబ్రహామునకు అప్పుడు అతడు ఎష్కోలు సహోదరుడును ఆనేరు సహోదరుడునైన మమ్రీ అమోరీయుని ఏలోను వనములో కాపురముండెను. దేవుని స్తోత్రం. అబ్రహాము ఎక్కడుంటున్నాడు అంటే అమోరీయుల మధ్యన. అమోరీయుల మధ్యన. అమోరీయుడు అనగా అర్థం పర్వత నివాసు అని అర్థం. అమోరీయుడు అనగా పర్వతముల మీద నివసించువాడు అనగా పర్వతముల మీద నివసించు వారి యొక్క అక్రమం సంపూర్ణమైనప్పుడు నీ ప్రజలను తిరిగి తీసుకొస్తా. ఆ పర్వత ప్రజల యొక్క అక్రమం పూర్తయినప్పుడు నీ ప్రజలకు విడుదల కలుగుతుంది అని చెప్పారు. పిల్లారా, ఆ విడుదలను ఇవ్వడానికి ముందుగా బలిపీఠాన్ని సిద్ధం చేశాడు అబ్రహాం. అయితే బలిపీఠం మీద అతడు బలి అర్పించుకోకుండా నిద్రపోయినప్పుడు దేవుడి విషయాలన్నీ మాట్లాడాడు. ఆ తరువాత ఆయన కనిపెడుతుండగా రాజుచున్న పొయ్య ఒకటి, అగ్ని జ్వాల ఒకటి ఆ బలిపీఠ మీద నడుచుకుంటూ వెళ్ళాయి. అవి నడుచుకుంటూ వెళ్ళిన ఆ దినమంది దేవుడు అబ్రహాముతో నిబంధన చేశాడు. ఇదిగో ఈ యొక్క కనాను దేశములోని జాతులన్నిటినీ కూడా నీ చేతికి ఇస్తున్నా, నీకు అప్పగిస్తున్నా. కారణం సమస్త మానవాళి నీ ద్వారా ఆశీర్వదించబడుతుంది. సమస్త మానవాళి నీ ద్వారా ఆశీర్వాదం పొందుతుంది. ఎలాగా అంటే నీకు గర్భఫలమునిస్తా, నీకు కుమారునిస్తా. ఆ కుమారుని ద్వారా సర్వ ప్రపంచం ఆశీర్వాదం పొందుతుంది. ఎవరు ఆ అబ్రహాం కుమారుడు? గలతీ పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం. గలతీ పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం. ఎవరు ఆ అబ్రహాము కుమారుడు? అబ్రహామునకు అతని సంతానమునకు వాగ్దానములు చేయబడెను. ఆయన అనేకులకు అన్నట్టు నీ సంతానములకు అని చెప్పక ఒకరిని గూర్చే అన్నట్టు నీ సంతానమునకు అనెను. ఆ సంతానము దేవునికి స్తోత్రం. అబ్రహాము యొక్క సంతానం ఎవరు అంటే క్రీస్తు. అనగా క్రీస్తును బట్టి సర్వలోకం ఆశీర్వదించబడాలని, క్రీస్తుని బట్టి సర్వ ప్రపంచం ఆశీర్వదించబడాలని తండ్రి అయిన దేవుడు అబ్రహాము కుమారునిగా ప్రభువుని లోకానికి పంపాడు. ఆ ప్రభువు మన అందరి ఆశీర్వాదము కొరకై సిలువలో తన ప్రాణాన్ని పెట్టాడు. గలతీ పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం. గలతీ పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం. ఆత్మను గుర్చిన వాగ్దానము విశ్వాసము వలన మనకు లభించున్నట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్య జనులకు కలుగుటకై క్రీస్తు మన కోసరము శాపమై మనలను ధర్మశాస్త్రము యొక్క శాపము నుండి విమోచించను. దేవుని యొక్క లేఖనం మాట్లాడుతుంది, అబ్రహాము పొందిన ఆశీర్వాదం మనకు కావాలని, మనం పొందాలని మన నిమిత్తమై ప్రభువారు సిలువలో తన ప్రాణాన్ని అర్పించారు. కనుక ఇంద్రధనస్సులో 3వ రంగు పసుపు అనగా శుభ సూచికమైనది. అక్కడ నుండి ఆశీర్వాదం ప్రారంభమయ్యేది. అయితే ఎవరు ఆ పసుపునకు ముంగుర్తు అంటే అబ్రహాం.
అబ్రహామునకు వెనకట ఉన్నటువంటి వారి జీవితాలను బట్టి ప్రపంచంలో ఎవరికి ఆశీర్వాదం ఇస్తారని దేవుడు ఆమేన్. కానీ అబ్రహాముతో మాట్లాడుతూ నిన్ను బట్టి ఇదిగో సర్వ ప్రపంచాన్ని ఆశీర్వదిస్తా అనగర్థం నువ్వు ఎలాంటి వాడవి అంటే ఇంద్రధనుసులో పసుపు లాంటి వాడవు. కారణం నీవు అనేక మందికి మేలుకరమైన వ్యక్తిగా, అనేక మందికి శుభ సూచకముగా, అనేక మందికి ఆశీర్వాదాన్ని తెచ్చి పెట్టేవాడిగా ఉంటావని దేవుడు అబ్రహాముతో నిబంధన చేశాడు. కనుక ప్రియ దేవుని విడలారా, దేవుని పిల్లలమైన మన జీవితాలలో మనలను బట్టి కూడా అనేక మంది ఆశీర్వదించబడాలి. మనల్ని బట్టి కూడా అనేక మంది ఆశీర్వదించబడాలి. మన ద్వారా అనేక మంది ఆశీర్వాదం పొందినట్లు పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. సర్వకృపానిధివగు పరమ తండ్రి, నీ పాదములకై వందనాలు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాను. మీ మహా ఉచితమైన కృపను బట్టి ఈ యొక్క ప్రభువా ఉదయకాలము వేళ లేఖనములలో నుండి నాతో మాతో మీరు మాట్లాడిన ప్రతి మాట కొరకై స్తోత్రాలు చెల్లిస్తున్నాం. విత్తబడిన వాక్యము నీరు కట్టి ఫలింపు దయచేయండి. నీ రక్త ప్రోక్షణ మా పైన ప్రోక్షించి ఫలపరచండి. ప్రభువా, ఈ దినం కూడి వచ్చిన ప్రతి బిడ్డను మీ చేతికి అప్పగించుకొనుచు ఉండగా అబ్రహాము వలె అనేక మందికి ఆశీర్వాదకరమైన బిడ్డలుగా మీ పిల్లలను మార్చుమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్.